వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి కెమికల్స్తో స్ట్రైట్నింగ్ చేయించుకున్న కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా మీకు? ఆ చివర్లు పగిలిపోవటం, జుట్టు రాలిపోవటం, అమ్మో, ఆ సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ వంటింట్లో ఉండే ఒక చిన్న గ్లాస్ బియ్యం నీళ్లతో మీ జుట్టును ఇంట్లోనే న్యాచురల్గా స్ట్రైట్ చేసుకోవచ్చని చెబితే నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ సీక్రెట్ ఫార్ములాతో మీ జుట్టు సిల్కీగా ఫ్రిజ్ ఫ్రీగా ఎలా మారుతుందో చూద్దాం. చాలా మంది అడుగుతుంటారు, మా జుట్టు బాగా కర్లీగా ఉంది, దువ్వితే చిక్కులు పడుతున్నాయి, ఏదైనా న్యాచురల్ రెమెడీ ఉంటే చెప్పొచ్చు కదా అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇది కేవలం హెయిర్ మాస్క్ మాత్రమే కాదు, జుట్టుకి ఒక మంచి హెయిర్ ట్రీట్మెంట్ కూడా. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూసేయండి. బియ్యం కడిగిన నీళ్లలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టులోకి వెళ్ళి లోపల నుండి జుట్టుని రిపేర్ చేస్తుంది. జుట్టు స్ట్రైట్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఆ నీళ్లు కొంచెం పులిస్తే దానిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా పెరుగుతాయి. అది జుట్టుకు ప్రాణం పోస్తుంది. మనం ఇక్కడ వాడేది రైస్ వాటర్ అండ్ కొబ్బరి నూనె. రైస్ వాటర్ ని ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వడకట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. కొబ్బరి నూనె ఎందుకంటారా? అది జుట్టుకి కావాల్సిన మాయిశ్చరైజర్ ఇస్తుంది కాబట్టి. దానివల్ల జుట్టు మెరుస్తుంది. ఇక ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా చక్కగా దువ్వుకోండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసి మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేయండి. స్ప్రే లేకపోతే కాటన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి వెంట్రుకకి ఇది తగలాలి, అది మాత్రం చూసుకోండి. అప్లై చేశాక జుట్టుని లాగకుండా మెల్లగా మసాజ్ చేయండి. ఒక 45 నిమిషాల పాటు అలాగే ఉంచి షవర్ క్యాప్ పెట్టుకోండి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. షాంపూ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జిడ్డుగా అనిపిస్తే చాలా మైల్డ్ షాంపూని యూజ్ చేయండి. ఆరిన తర్వాత మీ జుట్టులో వచ్చే ఆ మెరుపు, ఆ సాఫ్ట్నెస్ చూస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు. గుర్తుంచుకోండి, ఇది ఒక్క రోజులో జుట్టుని ఆయం చేసినట్టు మార్చదు. ఇది న్యాచురల్ పద్ధతి కాబట్టి వారానికి 2 సార్లు చొప్పున ఒక 2 నెలల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు జంక్ ఫుడ్ తగ్గించి నీళ్లు ఎక్కువగా తాగితే జుట్టు లోపల నుండి బలంగా తయారవుతుంది. మరి మీ జుట్టు ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా ఈ టిప్ని ట్రై చేశారా? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయిందనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి న్యాచురల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.